అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఈఎక్స్ ఎమ్మెల్యే ఇరిగేషన్ మినిస్టర్. మరి అంబటి రాంబాబు గారు జరుగుతున్న విషయాలు పత్రికలు చెప్తూనే ఉన్నాయి. మరి సాక్షి పత్రిక కథనాలు కూడా ఎలా ఉంటాయో మీకు ప్రజలకు తెలుసు. ఎవరు వెళ్ళిపోయినా కొండ అంత అండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. మీరెందుకు అంత నోరు పెట్టుకొని ఊరక అరుస్తూనే ఉంటారు? ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. అంత పెద్ద నోరు వేసుకొని ఎందుకు అరుస్తున్నారు? ముందు చెప్పే బదులు వాటిను పార్టీ ఆచరిస్తే బాగుంటుంది. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, ఏం పనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమన్నారు, ఆయన ఏమని మాట్లాడమన్నారు అనేది కొంచెం తెలుసుకొని మీరు ఏది ఏమైనా కానీ. ఊరక ఎలాంటి అలా అడిగితే ఎలా మాట్లాడితే అంటే బాగుండదు కదా. అంబటి రాంబాబు గారు అదీనుగుడుగాక మీరు 2019 సంవత్సరంలో అవంతి శ్రీనివాస్ గారిని ఎందుకు చేర్చుకున్నారు? ఒక్కసారి చెప్పండి. మీరు మీ నాయకులు చేర్చుకోబట్టే కదా. మరి వాళ్ళు ఏమైనా కానీ మీ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులలో నుంచి, ప్రజారాజ్యం పార్టీలలో నుంచి మీ పార్టీలో చేర్చుకున్నారు. మీ పార్టీలు ఎవరైనా కానీ లేరు. ముందు మీరు ఆ నాయకులను తయారు చేసి అప్పుడు మీరు అడగండి, మాట్లాడింది బాగుంటుంది. ఊరకంత పెద్ద నోరేసుకొని ఊరక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి. అసలు మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీలో ఉన్నారు ఒక్కసారి చెప్పగలరా? మరి ఆయన వెళ్ళిపోతాను, ఈయన వెళ్ళిపోతాను, ఎంతమంది వెళ్ళిపోతూనే ఉంటారు. మొన్న గ్రంథి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యే ఆయన రాజీనామా చేశాడు. గ్రంథి అనేది గంజి అని చెప్పాను ఆడ మర్చిపోయి. మరి అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు. ఇంకెంతమంది వెళ్ళిపోరు, వాళ్ళు వెళ్ళిపోతున్నారనే వాళ్ళ మీద ఎగిరేది. నువ్వైనా ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళవి కాదు కదా, ఇతర పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీలో చేరిన వాడివే కదా అని తెలియజేస్తూ, ఈ పార్టీ నాయకులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి ఆ పార్టీలో అధికారంలోకి వస్తుందని అప్పుడు ఒకే ఒక్క ఛాన్స్తో ఇస్తున్నారు జనాలు. ఆ ఒక్క ఛాన్స్ కోసం వెళ్దాము, తిరిగి ఛాన్సులు లేవు అనేది అవకాశం ఒక్కసారి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి నీరుగార్చారు. అమరావతి రాజధాని లేకుండా నాశనం చేశారు. గ్రాఫిక్స్ అన్నారు, సెట్టింగ్ అన్నారు, ఏదేదో ఊహించుకొని మీ ఇష్టం వచ్చిన భ్రమలు చెప్పుకుంటూనే వచ్చి రాష్ట్ర రాజధాని లేకుండా అంధకారం నెట్టేసి దాంతోనే పతనానికి ప్రారంభమైపోయింది. ఈరోజు అధికారం లేదు కాబట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళ మీద ఏదో ఒకటి మాట మంత్రి మాట్లాడండి, సెటర్లు వేయండి, ఏదో ఒకటి అధికార పార్టీ వాళ్ళను ఏదో ఒకటి అనండి అని చెప్తున్నారు కాబట్టి ఎక్కడో అక్కడ పారిపోతున్నారు. ఇంకెంతమంది పారిపోతారు ఏమో. వేయవలసిందిగా రాష్ట్ర ప్రజలకు, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు.